ఓవైసీ భారీ మెజారిటీతో విజయం సాధించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎంపీగా వరుసగా 5వసారి అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. రైట్, ఇక ఏపీ వార్తల విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా మొదలైనటువంటి ట్రెండ్ ఏదైతుందో అదే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 175 మందిలో వైసీపీ క్యాండిడేట్లు ఎక్కడెక్కడ గెలిచారని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ క్యాండిడేట్ ఎక్కడున్నారు, ఎవరు గెలిచారని. జనరల్గా ఓడిపోతే లాస్ట్ టైం వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఓడిపోయారని లెక్కేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఎవరెవరు గెలిచారు అని 178 లెక్కేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీడీపీ నుంచి చాలా మంది హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్, పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు, అద్దంకి నుంచి గొట్టుపాటి రవికుమార్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఈ విధంగా చాలా మంది టీడీపీ నుంచి హ్యాట్రిక్ కొట్టారు. రైట్, మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు, ఎవరైతే మౌత్ పీస్లుగా ఉన్నారో వైసీపీకి చాలా పెద్ద ఎత్తున ప్రతిసారి కూడా టీడీపీ నేతలను, కూటమి నేతల్ని, జనసేన కానీ టీడీపీని కానీ బీజేపీని కానీ చాలా తీవ్రంగా విమర్శించే వాళ్ళు, కొడాలి నాని కావచ్చు, నగరి నుంచి ఆర్కే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళంతా కూడా క్లీన్గా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ పరిస్థితికి స్వయంకృత అపరాధం అనుకోవచ్చా, ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయంటారా? బలవంతపు స్వయంకృతాపరాధం అంటే వీళ్ళు ఇష్టమే తిట్టారని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ విల్లోకి, గుడ్ లుక్స్లోకి మనం వెళ్ళాలన్న అత్యుత్సాహంతో. ఎందుకంటే ఎవరైతే తిడతారో వాళ్ళందరూ ఆయనకి ఇష్టం, వాళ్ళని పక్కన పెట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఒంటికాలతో వెళ్ళిపోయి కర్రలో వేసుకుని వెళ్ళిపోయిన ఆయన్ని మంత్రిని చేసాడు. మంత్రిని చేయడమే కాకుండా ఆయన ఒక నియోజకవర్గంలో గెలవడని తీసుకొచ్చి పెనంలూరు నియోజకవర్గంలో మళ్ళీ పెట్టి గెలిపిద్దామని ప్రయత్నం చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ మిగతా వాళ్ళని తిట్టేవాళ్ళంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. శ్రీరామ్ గారు, ఇక్కడ చాలా అంశాలు ఘోరంగా ఓడిపోయింది మనకు కనిపిస్తూనే ఉంది. వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కానీ ఈ ఘోరంగా ఓటమిలో కొన్ని కారణాల్లో ప్రధానమైన కారణం అభ్యర్థుల మార్పులు. దాదాపు 60 నుంచి 70 మంది అభ్యర్థులు మార్చారు. ఇదో పెద్ద రీజన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ చెల్లని కాయని ఇక్కడ ఎలా చెల్లుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది వాస్తవం. ఎందుకంటే ఒక గుడ్ విల్ అనేది ఎప్పుడైతే పోయిందో అది ఎక్కడైనా ఉండదు. గుడ్ విల్ అనేది కాపాడుకోవాలి. ప్రజల్లో గుడ్ విల్ కాపాడుకుంటేనే వాళ్ళు మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఒక పక్క పని చేయకుండా ఊరికే అందరినీ వాళ్ళని తిడుతూ ఆక్రమణలు చేస్తూ ఇలాంటి వాళ్ళని చేసుకుని వాళ్ళ నియోజకవర్గం అంటే సొంత మనుషుల కింద లెక్క కదా. సొంత మనుషులే వాళ్ళని చీకొట్టిన తర్వాత ఇంకెవరో వేరే చోట వాళ్ళు తెలియకుండా వేస్తారని, అది ఒక తెలివితేటలు అనాలి, నత్తి తెలివితేటలు అనాలి తెలియదు. ఎందుకంటే వాళ్ళ గురించి తెలియని వాళ్ళు వేసేస్తారులే మనకి అని చెప్పి ఉద్దేశంతో. అంటే ఇక్కడ ఎవరైతే పనికిరాని వాడు ఉన్నాడో ఆ పనికిరాని వాడిని మార్చేశాడు కాబట్టి, అంటే ఓకే మనకి ఇక్కడ పని చేయడాన్ని సరిగా పని చేయలేదు కాబట్టి ఈయన తీసాడు, మంచి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కొత్త అభ్యర్థి వేస్తారని ఉద్దేశం. కానీ ఇలాంటి సందర్భంలో అలాంటివన్నీ పనిచేయవు. ఇప్పుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇలాంటి ఎప్పుడైతే మ్యాండేట్ని ఇవ్వాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారో ఖచ్చితంగా అందరూ పోతారు. అందులో ముఖ్యంగా ఇందాక మీరు చెప్పిన వాళ్ళు ఎవరైతే నోటిపారుదల శాఖ వాళ్ళు ఉన్నారో ఆ నోటిపారుదల శాఖ అందరూ కూడా పోయారు. వీళ్ళు పైగా దుర్మార్గం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళని తిట్టడమే కాకుండా, లోకేష్ గారిని తిట్టడమే కాకుండా, కొడాలి నాని లాంటి వాళ్ళు ఆంజనేయ స్వామి చెయ్యే కదా పోయింది, విగ్రహం ధ్వంసం చేస్తే చెయ్యే కదా పోయింది, విగ్రహమే కదా చెయ్యే కదా పోయింది, కాలే కదా పోయింది. రాముడిది తలకాయ పోతే తలకాయ కదా పోయింది, విగ్రహం ఇంకొక విగ్రహం పెడతాం. అక్కడ వెండి సింహాలు అమ్మవారి గుళ్ళో దుర్గమ్మ టెంపుల్లో పోతే ఏముంది వెండే కదా మళ్ళీ తీసుకొచ్చి పెడతాం. ఇట్లా మాట్లాడిన వాడు దుర్మార్గంగా దేవుళ్ళని కూడా విచక్షణ లేకుండా మాట్లాడిన వాళ్ళని ప్రకృతి చూస్తూ ఊరుకోదు, భగవంతుడు చూస్తూ ఊరుకోడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటాడు, నేను ఉన్నాను, నేను విన్నాను. ఆయన ఉన్నాడో విన్నాడో తెలియదు కానీ భగవంతుడు మాత్రం ఉన్నాడు, విన్నాడు, న్యాయం చేశాడు. అలాగే ఈరోజు రిజల్ట్స్ ఒకసారి చూసుకుంటే వైసీపీ 5 స్థానాల్లో గెలుపు. అంటే ఏదైతే ప్రతిపక్ష స్థానానికి 18 స్థానాలు కావాలో దానికి దగ్గరలో కూడా లేని స్థితిలో ఉంది అసలు వైసీపీ. అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటాం ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇలాంటి ఏవైతే వాళ్ళు ఉన్నారో వైసీపీకి ఎక్కువగా అలాంటి అక్కడి నుంచి కూడా ఓట్ షేరింగ్ జరిగింది అనుకోవచ్చా ఈ రిజల్ట్స్ చూస్తుంటే? అసలు ఖచ్చితంంగా అదే చెప్తుంది, ఇందాక అదే చెప్పింది. ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈయన అన్ఫిట్ అని ఫిక్స్ అయిపోయారు. ఈయన ముఖ్యమంత్రిగా అన్ఫిట్. 151 ఎమ్మెల్యేల నుంచి ఇంత చేస్తే మనం ఎంత దుర్మార్గాలు చేస్తాడా? ఎంత దుర్మార్గం అంటే ఇది హిందువులకు సంబంధించిన దేవాలయాలు కూలిపోతుంటే, దేవుళ్ళ విగ్రహాలను కూల్చేస్తుంటే ఎవరు చేశారో కనీసం పట్టుకోకుండా ఎంత వెటకారం అంటే అది ఎవరు చేశారని పిచ్చివాళ్ళు చేశారు. ఒకసారి
ఏదో తేనె తుట్టేకి ఏదో జరిగిందని ఒకసారి ఇష్టారాజ్యంగా మాట్లాడడం. ఈ రోజు దాకా 5 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో రామతీర్థంలో రాముడి తలకాయ తీసేసిన దగ్గర నుంచి, అంతర్వేదిలో రథం తగలటం దగ్గర నుంచి, అమ్మవారి దుర్గగుళ్ళో అమ్మవారి సింహాసనానికి సంబంధించిన వెండి విగ్రహాలు పోవడం దగ్గర నుంచి, ఆంజనేయుడి చెయ్యి కాలు తీసేయడం దగ్గర నుంచి ఇన్ని దుర్మార్గాలు చేసినా ఈ రోజు దాకా ఒక్కళ్ళను కూడా పట్టుకోలేదు. అంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం చూడండి, ఎంత నిర్లక్ష్యం, హిందువులంటే ఎంత నిర్లక్ష్యం. అంటే వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి. ఇందాక మనం కొన్ని ఉదాహరణలు చెప్పాం, ఎస్సీలకు సంబంధించిన ఉదాహరణలు చెప్పాం. ఇప్పుడు చూడండి హిందువులకు సంబంధించిన ఉదాహరణలు. ఎంత దుర్మార్గం. దేవుడని లేదు, ఏమీ లేదు, ఊరికే పైకి మాత్రం దేవుడిని నమ్మాను, ప్రజలు నమ్మాను. నాటకాలు ఆడితే ప్రజలు వెయ్యరు, నువ్వు నమ్మకంగా పనిచేస్తే ఓట్లేస్తారు తప్ప నాటకాలు ఆడితే వెయ్యరు అనేది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. శ్రీరామ్ గారు, కూటమిలో భాగంగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. 21కి 21లో గెలుపొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ ఆల్మోస్ట్ 10 స్థానాల్లో 7 గెలిచే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా చక్కగా, ఎటువంటి చీరిక లేకుండా జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 100%. చాలా మంది ఏమనుకున్నారంటే కాపులు కమ్మారికి ఓట్లేరు, కమ్మారు కాపులు ఓట్లేరు, మనం ఎన్ని చెప్పినా వాళ్ళు అలాగే ఉంటారు అనుకున్నారు. కానీ అదే ఇంత దుర్మార్గమైన పాలన జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాడు ఉండకూడదు, ఈ రాష్ట్రానికి ఇలాంటి వాడు కనుక మళ్ళీ కంటిన్యూ అయితే రాష్ట్రానికి నష్టం అని ఎప్పుడైతే ఒక భావించారో, ఇప్పుడు కులాలకు అతీతంగా, ఇందాక కూడా నేను చెప్పింది కులాలకు అతీతంగా వీళ్ళిద్దరి మధ్యలో వైషమ్యాలు ఉన్నమాట వాస్తవం, కమ్మారికి కాపులకి మధ్య వైషమ్యాలు ఉన్నమాట వాస్తవం. కానీ ఆ వైషమ్యాలను కూడా పక్కన పెట్టి ఎవ్వరూ ఊహించని విధంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. సైలెంట్ ఓటింగ్ జరిగింది అనుకోవచ్చు. సైలెంట్ ఓటింగ్, పూర్తిగా సైలెంట్ ఓటింగ్. అసలు సైలెంట్ ఓటింగ్ ఇక కులాలది కూడా కాదు, మహిళలది సైలెంట్ ఓటింగ్ ఇంకా. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నారు, మా మహిళలకు మేము డబ్బులు ఇచ్చేసాం, ఈ మహిళలకి డబ్బులు ఇచ్చేసాం కాబట్టి వీళ్ళందరూ యునానిమస్గా వేస్తారు. మన వాలంటీర్లు వీళ్ళందరినీ తీసుకొచ్చి దగ్గరుండి ఓట్లు వేయించారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకున్నాం, మన ఆటోలో ఎక్కిన వాళ్ళే అందరినీ గుర్తుపెట్టుకున్నాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా దీనికి మాకు ఓట్లు వేయకపోతే రేపొద్దున మీకు పథకాలు రావని చెప్పాం. కాబట్టి మహిళలందరూ మనకే ఓట్లు వేసారంటే అందరూ విన్నారు, మహిళలు కూడా అంతే విన్నారు. వీళ్ళు చెప్పినట్టే వాళ్ళ ఆటోలో ఎక్కారు, శుభ్రంగా వెళ్ళారు, మీకేం వేస్తామని చెప్పారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టడం ఎలాగో వాళ్ళకి తెలిసింది ఇంకెవరు. ఎందుకంటే వంటింట్లో పనిచేసేది వాళ్ళు, కర్రు కాల్చి వాత పెట్టడం అనేది వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఒక పక్కన డబ్బులు ఇచ్చి, ఇందాక నేను చెప్పినట్టు ఇంట్లో పుస్తెల తాటి తెగిపోయే పరిస్థితులు తీసుకొస్తుంటే, పిల్లలకి ఉద్యోగాలు లేకుండా చేసేస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? చెత్త దగ్గర నుంచి కరెంటు బిల్లు దగ్గర నుంచి ఇష్టారాజ్యంగా పెంచేస్తూ ఉంటే, పన్నులు వేసేస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? పైగా పిల్లల విషయంలో కూడా మీరు గుర్తుంటే భారతిరెడ్డి గారు ఒక మాట చెప్పింది, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పింది. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు నాకు అనవసరం, ఒక్కడికే ఇస్తామని చెప్పాడు. అంటే ఒక పిల్లాడు చదువుకుంటే ఇంకో పిల్లాడు గొడ్డలు కాచుకోవడానికి వెళ్ళాలా? అది కదా తప్పు కదా అది. అంటే ఎంత చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇవన్నీ మహిళలకు తెలియదా? కేవలం డబ్బుల కోసమే అనుకుంటున్నారు. నిజంగా ఒకవేళ డబ్బులు అనే పక్కన పెడితే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అదే పథకాలని ఈరోజు కొత్తగా ఈ గవర్నమెంట్ తీసుకురాలా. ఎప్పుడో రామారావు గారు అప్పటి నుంచే ₹2 కిలో బియ్యం అనేది తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలు అనేవి అప్పుడు మొదలైనవి, ఇంకా అంతకుముందు కూడా ఉన్నాయి, అసలు లేవని కాదు. సో ఇట్లాంటి పరిస్థితులు మేమే తీసుకొచ్చాము సంక్షేమ పథకాలన్న స్థాయిలో కలరింగ్ ఇచ్చినా కూడా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇంకా వాళ్ళు 3,000 ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తా అన్నారు. 3 ఉచితంగా సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఏ మహిళకైనా కన్వీనియంట్ కదా ఇది, 3 ఉచిత సిలిండర్లు కన్వీనియంట్ కదా. ఏదైతే మహిళా ఓటర్లు 2% పెరిగింది అనుకున్నామో అది కంప్లీట్ గా కూటమికే చెందింది అని క్లియర్ కట్ గా. అది కాకుండా ఉచిత బస్సు అనేది, మహిళలకు ఉచిత బస్సు అనేది కర్ణాటకలో ఆ ప్రయోగం జరిగింది, అది సక్సెస్ అయింది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని చూసి తెలంగాణలో ప్రామిస్ చేశారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. అదే ప్రామిస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చేశారు, మహిళలకు చేశారు. వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? అందువల్ల ఏ రకంగా చూసినా బెటర్ గవర్నమెంట్ ఇదే. ఈ చంద్రబాబు నాయుడు గారిదే బెటర్ గవర్నమెంట్ అవుతుంది. రెండోది, సంక్షేమంతో పాటు ఈయన అభివృద్ధి కూడా చేయగలడు. ఈయన ఓన్లీ బటన్ నొక్కడం మాత్రమే ఈయన చేయగలడు. ఈ బటన్ నొక్కడం తప్ప రెండో పని రాదు. కానీ ఆయనకు అలా కాదు, బటన్ నొక్కడంతో పాటు అభివృద్ధి చేయడం కూడా తెలుసు అన్నది ఈ మహిళలు గమనించారు. గమనించిన మహిళలు సైలెంట్గా ఓటేశారు. అదే చెప్పాను కదా, సైలెంట్గా ఇంట్లో ఎలాగైతే పోపుల డబ్బాలో జాగ్రత్తగా డబ్బులు దాచి వాళ్ళు దేనికి వాడాలో ఎలా వాడతారో, అవసరమైనప్పుడు తీసి ఎలా వాడతారో, అలా వాళ్ళ అభిప్రాయాలన్నీ పోపుల డబ్బాలో దాచినట్టు వాళ్ళ మైండ్ లో దాచుకుని ఎక్కడ వాడాలో అక్కడ వాడారు. ఇప్పుడు కరెక్ట్ గా ఓటేసే సందర్భంలో సైలెంట్ ఓటింగ్ బ్రహ్మాండంగా చేసి కుర్రు కాల్చి వాత పెట్టారు.
మాధవి, మన బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నావు, సెంచరీ కొట్టింది టీడీపీ అఫీషియల్ గా. అఫ్ కోర్స్ లీడ్స్ ప్రకారం ఇప్పటికే 130 దాటింది, బట్ అఫీషియల్ గా గెలుపు స్థానాలు 100 దాటింది, 37 స్థానాలు ఆధిక్యం కొనసాగుతుంది. దట్ మీన్స్ 137 స్థానాల్లో విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన 21 స్థానాల్లో 19 స్థానాల్లో విజయకేతనం ఇప్పటికే ఎడవేసింది, మిగతా 3 స్థానాల్లో కూడా ఆధిక్యం కొనసాగుతుంది. కమలం 7 స్థానాలు అంటే 10 స్థానాల్లో కంటెస్ట్ చేశారు, 3 స్థానాల్లో ఇప్పటికే గెలిచింది. 3 స్థానాల్లో మాత్రం కొంత వెనుకంజగా ఉంటుంది. మొత్తం ఓవరాల్ గా అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో 165 వరకు వెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనరల్ గా కొన్ని సర్వే, ది బెస్ట్ సర్వే టీడీపీకి అనుకూలంగా ఇచ్చింది 161, బట్ దాన్ని క్రాస్ చేసుకుని 165 కూడా వెళ్లే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే శ్రీరామ్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే కూటమి అభ్యర్థులు ఏదైతే ఈ కూటమి విజయంలో జనసేనకు సంబంధించి